హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దశరథని దాసు దగ్గరికి తీసుకువెళ్ళి జోష్న కుట్రలను సాక్ష్యాలతో సహా బయటపెట్టిన కార్తీక్. ట్విస్ట్ అదిరింది. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. దశరథ అయితే జోష్నాని దాసుని చంపాలని చూసిందన్న నిజాన్ని కార్తీక్ అయితే చెప్పేస్తాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఆ మాటలు విని, మావయ్య, నువ్వు జోష్న దాసు మావయ్యని ఎందుకు చంపాలనుకున్నది అని కంగారు పడుతున్నావు. ఇప్పుడు జోష్న అసలు నీ కూతురు కాదంటే నువ్వు తట్టుకోగలవా అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దశరథ అయితే, రే కార్తీక్, ఈ విషయాన్ని నీ గుండెల్లోనే దాచుకో. నా గుండెలు ఇప్పటి వరకు భారంతో నిండిపోయాయి. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో, నా బాధని ఎవరి ముందో కక్కాలో ఏమీ కూడా అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు కనిపించావు కాబట్టి నీకు చెప్తున్నాన్రా. నీలాంటి కొడుకుని కని మీ అమ్మ అదృష్టవంతురాలైంది, కానీ మనుషుల్ని చంపే అంత నీచురాల్ని మేం కని దురదృష్టవంతులమయ్యాము అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విన్న కార్తీక్, లేదు మావయ్య, మీరు ఆ రాక్షసిని కనలేదు. ఆ రాక్షసి మీ కన్న బిడ్డ కాదు, దీప నా భార్య మీ కన్న బిడ్డ అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక దశరథ అయితే అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పారిజాతం జోష్న దగ్గరికి అయితే వెళ్తుంది. జోష్న దగ్గరికి వెళ్ళి, పారిజాతం అయితే నువ్వు చెప్పమన్నట్టే మీ నాన్నకి చెప్పాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జోష్న అది విని, నువ్వు ఎందుకు ఎలా చెప్పావు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు చెప్పమన్నట్టే చెప్పానే, దాసు కనిపించడం లేదా అని అన్న తర్వాత మీ నాన్నలో ఏదో తెలియని భయం కనిపించింది. ఎందుకు అంత భయపడిపోతున్నాడో నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక జోష్న అయితే, నేనే దాసుని కొట్టానని డాడీకి తెలుసు, కానీ ఆ నిజాన్ని బయట పెడితే నన్ను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారని కన్న ప్రేమ అనేది అడ్డుపడుతుంది. నేను కన్న కూతురుని కాదని తెలిస్తే ఆ మరుక్షణమే నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేసి, లేకపోతే నన్ను పోలీసుల చేత అరెస్టు కూడా చేయిస్తాడు ఆ దశరథ. అందుకని ఈ విషయాలన్నీ తెలిసేలోపే వాడిని పైకి పంపించాలని నేను అనుకుంటే ఇంతలో బ్రతికి చచ్చాడు అని జోష్న మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోగా అప్పుడే ఇక పారిజాతం జోష్నతో అంటూ ఉంటుంది, ఎలాగైనా సరే గౌతమ్తో నీ పెళ్ళి ఆపించేయాలి. ఆ గౌతమ్ నీకు భర్తగా రాకూడదు, అంతే కదా అని అంటూ ఉంటే, అవును గ్రాని, నువ్వు చెప్పింది నిజం. నేను ఆ గౌతమ్ గారి నుంచి తప్పించుకోవాలి అని అంటూ ఉంటుంది. జోష్న, నువ్వేమీ భయపడకు, ఎత్తుకు పై ఎత్తు నేను వేస్తాను. నేను దశరథని కంట్రోల్ చేస్తాను, దశరథ చేతే ఈ పెళ్ళి ఆపేలా చేస్తాను అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా కార్తీక్ అయితే జోష్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని వినేస్తాడు. జోష్న పారిజాతం మాట్లాడుకునే మాటలు వినేసి ఇక కార్తీక్ అయితే, అంటే దశరథ మావయ్యని అడ్డు పెట్టుకుని గౌతమ్తో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని ఈ పారిజాతం జోష్న ప్లాన్లు వేస్తున్నారన్నమాట. ఎలాగో మావయ్యకి జోష్న మనిషిని చంపేంత కిరాతకురాలన్న విషయం తెలిసిపోయింది. ఇక అసలు విషయాలు దాసు మావయ్య ద్వారే దశరథ మావయ్యకి తెలిసేలా చేస్తాను, దశరథ మావయ్యని దాసు మావయ్య దగ్గరికి తీసుకువెళ్తాను అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, జోష్న దగ్గరికి వచ్చి రేపు నాకు లీవ్ కావాలి అని అడుగుతూ ఉంటాడు. నీకు సెలవులు గట్ట ఏమీ లేవు బావా, నీకు నేను లీవ్ ఇవ్వను అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక దీప అయితే, ఏంటి కార్తీక్ బాబు, మీరు లీవ్ ఎందుకు పెడుతున్నారు అని అంటూ ఉంటే, అది కాదు దీప, నాకు కొంచెం పనుంది, అందుకనే లీవ్ అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అగ్రిమెంట్ రాసిన తర్వాత మరి మీరు లీవ్ అడిగినా అంగీకరిస్తేనే కదా మానేయాలి. మరి అలాంటప్పుడు అంగీకరించలేనప్పుడు ఇంకెందుకు, మీరేమీ మానాల్సిన అవసరం లేదు, పనుంటే తర్వాత చూసుకోండి అని దీప అయితే అంటూ ఉంటుంది. ఈ దీప ఏంటో అర్థం అయ్యి చవడం లేదు. ఒక పక్కేమో ఆ గౌతమ్ గాడికి సారీ చెప్పి నా నెత్తి మీద
పిడుగు పడేలా చేసింది. ఇప్పుడేమో భావనేమో ఇలా అంటుంది. అసలు దీ మనసులో ఏముందో ఏం చేయబోతుందో ఏమీ అర్థం కావడం లేదో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. జ్యోత్స్న అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా కార్తీక్ అయితే, సరే దీప, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నేను సెలవు తీసుకోనులే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, నువ్వు సెలవు తీసుకో బావా, కానీ దీప మాత్రం పనికి రావాల్సిందే అని అంటూ ఉంటే, దీప వస్తుంది, నాకు మాత్రమే సెలవు కావాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. సరే బావా, రేపు నేను కూడా నా స్నేహితురాలి ఫంక్షన్కి వెళ్తున్నాను. నా స్నేహితురాలు సంగీత్ ఫంక్షన్ ఉంది, నేను దానికి వెళ్తున్నాను. కాబట్టి రేపు నీకు నేను రెస్ట్ ఇస్తున్నాను, కానీ దీప మాత్రం రావాలి. నేను లేను కదా అని ఆ దీపని ఇంటి దగ్గరే ఉంచుకుందాం అనుకుంటే కుదరదు అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. లేదు జ్యోత్స్న, నేను ఖచ్చితంగా దీపని పంపిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. వెళ్దామా దీప అని అంటూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ దీప ఇద్దరు కూడా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. తరువాత ఇక కార్తీక్ అయితే దశరథకి ఫోన్ చేస్తాడు. దశరథకి ఫోన్ చేసి, మావయ్య, నీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను, నేను చెప్పినట్టు చెయ్యండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో ఎవ్వరికి, చివరికి సుమిత్ర అత్తకి కూడా తెలియకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అసలు మిమ్మల్ని ఎవరూ గమనించకుండా, ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా మీరు రావాలి అని కార్తీక్ చెప్పంగానే అప్పుడే ఇక దశరథ అయితే, కార్తీక్ ఇలా అంటున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఎవరికి తెలియకూడదు అంటున్నాడంటే జ్యోత్స్నకే తెలియకూడదని అర్థం. అయినా జ్యోత్స్న ఈరోజు తన ఫ్రెండ్ సంగీత్ కని వెళ్తుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే. ఇంతలో జ్యోత్స్న అయితే బయలుదేరుతుంది. అప్పుడే ఇక జ్యోత్స్నతో అంటూ ఉంటాడు దశరథ, ఎక్కడికి వెళ్తున్నావు జ్యోత్స్న అని అంటూ ఉంటే, చెప్పాను కదా డాడ్, నా స్నేహితురాలు సంగీత్ ఫంక్షన్ ఉందని అక్కడికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే, అలా సంగీత్ ఫంక్షన్లకి, మెహందీ ఫంక్షన్లకి వెళ్ళి చివరికి నీ ఫ్రెండ్స్ని కూడా నీ సంగీత్ ఫంక్షన్కి పిలిచేస్తావు, దానికి ఎంతో టైం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇక, ఏవండి, పంతులు గారికి ఫోన్ చేయమన్నారు, మావయ్య గారు చేశారా అంటూ ఉంటే, చేశాను సుమిత్ర, రేపు వస్తా అన్నారు, ఆయనకి ఏదో అర్జెంటు పని ఉందట అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అయితే, చాలా హ్యాపీగా ఉంది, మన జ్యోత్స్న పెళ్ళికి ఎటువంటి ఆటంకాలు లేవు అని సుమిత్ర అంటూ ఉంటుంది. సరే మమ్మీ, నేను వెళ్ళొస్తాను అంటూ జ్యోత్స్న అయితే, అసలు ఆ గౌతమ్ గారిని ఎవరు పెళ్లి చేసుకుంటారో, ఒకవేళ నాతో వాడు పెళ్ళికి సిద్ధమైతే చివరికి వాడిని చంపనైనా చంపేస్తాను, కానీ వాడి చేత నా మెడలో తాళి కట్టించుకోను. నా మెడలో తాళి కట్టేది కార్తీక్ బావే, నా ఊపిరున్నంత వరకు బావే నా భర్త అని అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న ఇక చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, నాకు కాస్త పనుంది, నేను కూడా బయటికి వెళ్తాను అని సుమిత్రతో చెప్తూ ఉంటే, ఇప్పుడు ఎందుకండి అని అంటూ ఉంటే, వచ్చేస్తాను త్వరగా అని దశరథ అయితే బయలుదేరుతాడు. అప్పుడే కార్తీక్ చెప్పిన ప్లేస్కి వచ్చాక కార్తీక్ కూడా ఇక దశరథ కారు అయితే ఎక్కుతాడు. అలా ఎక్కిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అని అడుగుతూ ఉంటాడు దశరథ, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు కార్తీక్ అని అంటూ ఉంటే, ఆ చెట్టు కింద కారు ఆపండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే దశరథ చెట్టు కింద కారు ఆపుతాడు. ఇక పక్కన మరొక ఆటో అయితే ఉంటుంది. ఈ ఆటోలో ఎక్కండి మావయ్య అని అంటూ ఉంటే, ఎందుకు కార్తీక్ ఇదంతా అని అంటూ ఉంటే, మన భయం మనది మావయ్య, మన చుట్టూ శత్రువులు ఉన్నారు, కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్తూ ఉంటే, సరే అయితే అని ఆటో అయితే ఎక్కుతారు. అలా ఆటో చాలాసేపు వెళ్తూ ఉండగా ఒక చిన్న పల్లెటూరు అయితే వస్తుంది. ఒక ఇంటి ముందు ఆటో అయితే ఆగుతుంది. నువ్వు వెళ్ళిపో బాబు అని అంటూ ఇంటికి దూరంగానే ఆపించేస్తాడు ఆటో అయితే. అప్పుడే నడుచుకుంటూ కార్తీక్ అలాగే దశరథ ఒక ఇంటికైతే వెళ్తారు.
తలుపు కొట్టంగానే ఇక ఎదురుగుండా తలుపు తీస్తాడు దాసు. అయితే దాసుని చూసి దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. దాసు అని అంటూ ఉంటాడు. అన్నయ్య అని దాసు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక దాసు, దశరథ, కార్తీక్ ముగ్గురు కూడా లోపలికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తరువాత, రేయ్ కార్తీక్, దాసు ఇక్కడ ఉన్నాడని నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటే, తెలుసు మావయ్య, ఎందుకంటే దాసు మావయ్యని నేనే కదా ఇక్కడ ఉండేలా చేశాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే ఇక షాక్ అయిపోతూ, అంటే నీకు నేను చెప్పిన విషయం ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలుసు మావయ్య, మీకు తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు దాసు మావయ్య చెప్తారు. ఎందుకంటే ఆ నిజాలని నా నోటి వెంట చెప్పినా మీరు నమ్మేవాళ్ళు కాదు. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తే మాత్రమే మీకు నమ్మకం కుదురుతుంది. ఆ విషయాలు తెలిసాక మీ కింద భూమి, కాళ్ళ కింద భూమి అదిరిపోతుంది. అసలు మీకు అది నిజమా కాదా అని సంసిద్ధం కూడా వస్తుంది. కాబట్టి గుండె ధైర్యం చేసుకొని దాసు మావయ్య చెప్పే మాటలను వినండి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే దశరథ అయితే, రే కార్తీక్, నీ మాటలు వింటుంటేనే భయమేస్తుంది. ఆ నిజాలు ఏంటో చెప్పు దాసు. నువ్వు ఎందుకు అందరికీ దూరంగా గతం గుర్తుకు వచ్చినా ఇలా దూరంగా వచ్చేసావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న నుంచి తప్పించుకోవడానికన్నయ్య అని దాసు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దాసు అన్న మాటలకి దశరథ అయితే, అసలు జ్యోత్స్నకి నీకు గొడవేంటి? జ్యోత్స్న నిన్ను ఎందుకు చంపాలనుకుంది చెప్పరా అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు కాబట్టి ఆ నిజం నీకు ఎక్కడ నేను చెప్పేస్తానా అని నన్ను చంపడానికి జ్యోత్స్న ప్రయత్నించింది అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దశరథ అయితే షాక్ అయిపోతూ, ఏంటి దాసు నువ్వు చెప్పేది? జ్యోత్స్న నా కూతురు కాకపోవడం ఏంటి? లేదు, జ్యోత్స్న నా కూతురే అని అంటూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న నీ కూతురు కాదన్నయ్య. ఒక మనిషి స్వార్థం మన రెండు కుటుంబాలని అతలాకుతలం చేసింది. ఇన్ని జీవితాలని అయోమయంలోకి నెట్టింది. జ్యోత్స్న నా కూతురు అని అంటూ ఉంటాడు దాసు. నీ కూతురు నా కూతురుగా ఎందుకు పెరుగుతుంది దాసు అని అడుగుతూ ఉంటే, ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు మీ అందరికీ కూడా అమ్మగా వచ్చిన మా అమ్మ మీ జీవితాల్ని నాశనం చేసింది. ఆస్తి కోసం శివనారాయణ గారి మీద కోపంతో నా కూతుర్ని, నాకు పుట్టిన కూతుర్ని మీ ఒడిలో పడుకోబెట్టి మీ కూతురుగా తను అక్కడ ఉండేలా చేసింది అని అంటూ ఉంటే, అంటే నీ కూతురు మా దగ్గర పెరుగుతూ ఉంటే మరి సుమిత్రకి పుట్టిన కూతురు, మాకు పుట్టిన బిడ్డ ఎక్కడుంది దాసు అని అడుగుతూ ఉంటాడు దశరథ. మీకు పుట్టిన బిడ్డని మా అమ్మ ఆ రోజే మాయం చేసింది. నాకు పుట్టిన బిడ్డ చనిపోయినట్టు మీ అందరి ముందు కూడా నటించింది. సోదరుల చేత మీ కూతుర్ని మాయం చేయించింది మా అమ్మ అని అంటూ ఉంటే, అప్పుడే కాదు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే నా కన్న బిడ్డ బ్రతికిలేదా అని అడుగుతూ ఉంటే, మీ కన్న బిడ్డ బ్రతికే ఉంది అన్నయ్య, మీ కన్న బిడ్డ బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే నా కూతురు ఎక్కడుంది దాసు, చెప్పు దాసు అని అంటూ ఉంటే, మీ కళ్ళ ముందు ఉన్న దీపే మీ కూతురు అన్నయ్య అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దశరథ, ఏంటి దాసు నువ్వు చెప్పేది? అవునన్నయ్య, నీలో మంచిదనం, వదినలో ఉన్న సహనం, శివనారాయణ గారిలో ఉన్న దర్జా అన్నీ కలగలిపింది దీప అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. జ్యోత్స్నకి అన్నీ మా అమ్మ బుద్ధులే వచ్చాయి. జ్యోత్స్న మనుషుల్ని చంపేంత కిరాతకురాలంటే అది మా అమ్మ బుద్ధే కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, జ్యోత్స్న లాంటి కూతురు నా కడుపున ఎలా పుట్టిందా అని నేను అనుకున్నాను. ఎందుకంటే మనిషిని చంపేంత దుర్మార్గం మాలో ఎవ్వరికీ లేదు. ఎవరైనా బాధపడుతూ ఉంటే అది చూసి మేము తట్టుకోలేము. అలాంటి మాకు ఇలాంటి మనిషిని చంపేంత దుర్మార్గురాలు ఎలా పుట్టిందా అని మేము అనుకున్నాము.
కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది దీపలో మంచితనం ఇవన్నీ కూడా నేను నా కూతురులో ఉండాలని అనుకునేవాడిని. దీప లాంటి కూతురు ఉంటే చాలు అని ఆశపడేదాన్ని. ఇప్పుడు దీపే నా కూతురు అయ్యింది. పదండి, ఈ నిజం వెంటనే నాన్నకి చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే, వద్దు మావయ్య, ఇప్పుడు గనుక నువ్వు చెప్తే మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే జ్యోత్స్న, పారు ఇద్దరూ కూడా ఇప్పుడు దీపని చంపాలని చూస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఆస్తి. కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉంది. జ్యోత్స్నకి తగిన బుద్ధి చెప్పాలి. తను చేసిన కుట్రలు, కుతంత్రాలు అత్తకి, తాతకి సాక్ష్యాలతో సహా తెలియాలి. తన మనవరాల్ని ఆ ఇంటి యువరాణిని చెయ్యాలనుకున్న పారుకి తన కొడుకుని చంపాలనుకున్నది జ్యోత్స్న అన్న నిజం తెలియాలి. అప్పుడు జ్యోత్స్న చేసిన తప్పులకి సరైన శిక్ష అనుభవించి తీరాలి. కన్న తండ్రిని, అలాగే పెంచిన తండ్రిని అందరినీ కూడా చంపి ఆస్తిని కొట్టేయాలని చూస్తున్న జ్యోత్స్నకి తగిన బుద్ధి చెప్పాలి. తను చేసిన తప్పులు తను ఒప్పుకొని పశ్చాత్తాపంతో దీప కాళ్ళ మీద పడాలి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడే కాదు విని ఒక్కసారే దశరథ అయితే, నువ్వు చెప్పింది కూడా నిజమే కార్తీక్. ఇప్పుడు దీప నా కూతురని నిజం తెలిస్తే తర్వాత ఖచ్చితంగా జ్యోత్స్న నా కూతుర్ని చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడు నిజం తెలియకుండానే ఉండాలి. కానీ నువ్వు ఈరోజు నాకు నిజం తెలిసేలా చేసి చాలా మంచి పని చేసావు కార్తీక్. దీపకి ఈ విషయం తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే, దీపకి తెలుసు మావయ్య. దీపకి తెలిసిన తర్వాతే పాపం తన కన్న తల్లికి దగ్గర అవ్వాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ అత్త మాత్రం దీపని అపార్థం చేసుకున్న మూలన ఆ జ్యోత్స్న చేసిన పనికి దీపని వేరేగా చూసి ఏ తల్లి ఏ కూతుర్ని అనరాని మాటలు అత్త అంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్రకి ఈ విషయాలేమీ తెలియవు. కానీ ఆ భగవంతుడు నాకు మాత్రం దీపని అంటూ ఉంటే ఎక్కడో తెలియని బాధ కలిగి మీ అత్తని నేను ఏదో నువ్వు అన్న మాటలకి పశ్చాత్తాపంతో కుమిలిపోతావని చెప్పి నేను అంటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నేనన్న మాటలే నిజమయ్యాయి. ఏదో ఒకరోజు సుమిత్రకి తన కన్న బిడ్డ దీప అని తెలిస్తే అస్సలు కూడా తను అన్న మాటలకి చాలా కృంగిపోతుంది. కానీ ఇప్పుడు మనం చెయ్యాల్సింది జ్యోత్స్నకి ఉన్న తల పొగర్ని దింపేసి జ్యోత్స్నని మామూలు మనిషిలా మార్చాలి అని అంటూ ఉంటే, అవునన్నయ్య, అది ఎంత కాదనుకున్నా నా కూతురు అని అంటూ ఉంటాడు దాసు. కూతురు నిన్ను చంపాలనుకుంది దాసు, అయినా నీ కూతురు మీద మమకారం పోలేదు నీకు, అదే కన్న ప్రేమ అంటే అని అంటూ ఉంటాడు దశరథ అయితే. సరే మావయ్య, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్ళిపోదాం అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్, దశరథ ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరుతారు. తర్వాత జ్యోత్స్న అయితే సంగీత్ ఫంక్షన్ అయిపోయి ఇంటికైతే తిరిగి వస్తుంది. దశరథ ఇంట్లో పోవడం చూసి అడుగుతూ ఉంటుంది సుమిత్రని, డాడీ ఎక్కడికి వెళ్ళాడు మమ్మీ అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే, ఎక్కడో పనుందని వెళ్ళినట్టున్నారు జ్యోత్స్న అని అంటూ ఉంటుంది దీప. అయినా నిన్ను అడిగిందా, నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇంతలో ఇక దశరథ కారు అయితే వస్తుంది. ఇక దశరథ కారు రావడంతో, అదిగో మీ డాడీ కారు వచ్చింది అని అంటూ ఉంటుంది సుమిత్ర. కారులో నుంచి కార్తీక్, దశరథ ఇద్దరు కూడా దిగుతారు. కార్తీక్, దశరథ ఇద్దరు కలిసి రావడం చూసి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి డాడీ బావ ఇద్దరు కలిసి వస్తున్నారు, అసలు బావ ఈరోజు సెలవు చెప్పాడు కదా, ఎందుకు వచ్చాడు, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారా, లేకపోతే దారిలో బావ కలిశాడా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ అయితే రావడం ఇక దీపని చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. అమ్మా దీప, నీ చేత్తో మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అంటూ ఉంటే, అదేంటండి, నేను అడిగితే నేను ఇస్తాను కదా అని సుమిత్ర అంటూ ఉంటే, లేదు సుమిత్ర, దీపే తీసుకురావాలి అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక జ్యోత్స్నాని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక కార్తీక్తో, ఏంటి బావా ఈరోజు సెలవని చెప్పావు, మరి మా డాడీతో కలిసి వస్తున్నావేంటి, ఇద్దరు కలిసి వెళ్ళారా, లేకపోతే దారిలో నువ్వు
మా డాడీ కార్ ఎక్కావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి ఏదో పోలీసులని దొంగ విచారించినట్టు అడుగుతున్నావు? అయినా కార్తిక్ నా మేనల్లుడు, నా కారు ఎక్కడైనా ఎక్కుతాడు, ఎక్కడైనా దిగుతాడు, అలా ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు దశరథ. నీకు సంబంధంలోని విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలని చూడకు జ్యోత్స్న అని అనగానే సుమిత్ర జ్యోత్స్న ఇద్దరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. ఏంటి డాడీ మాట తీరులో మార్పు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. దీప తీసుకురాగానే నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావమ్మా, నీ మంచితనమే నీకు ఆయుష్ని పెంచుతుంది. నిజంగా నీ కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. నిజంగా నీలాంటి కూతురు ఉన్నందుకు ఏ పాపం చేస్తారో కానీ కొంతమందికి రాక్షసులే పుడతారో అని అంటూ జ్యోత్స్నాని చూస్తూ అంటూ ఉంటాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, నిజం తెలుసుకున్న దశరథ కార్తీక్ దీపలతో కలిసి జ్యోత్స్నాకి రాబోయే కథలో చుక్కలు చూపించబోతున్నాడు. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.